హాయ్ అండి, అందరికీ నమస్తే. మై బాస్ హస్బెండ్ పార్ట్ 17. రేపు మనం జైపూర్కి వెళ్తున్నాం అని అబీర్ తన టిఫిన్ ముగించుకుని టిష్యూ పేపర్తో చేతులు తుడుచుకుంటూ అన్నాడు. రేపా అని అకిరా నోట్లో ఉన్న ముద్ద అలాగే ఉంచుకుని ఆశ్చర్యంగా అడిగింది. పెళ్లి తర్వాత మొదటిసారి అత్తారింటికి వెళ్ళబోతుంది. అలాంటప్పుడు అతను చెప్పే విధానం కూడా బాంబు పేల్చినట్టే ఉంది. అసలు ఇలానా ఎవరైనా చెప్తారు? ఏమైంది అని అబీర్ అడిగాడు. ఆమె నోట్లో ఇంకా ఆహారం ఉండటంతో ఆమె ఏమంటుందో అతనికి అర్థం కాలేదు. రేపా అని అకీరా ముద్ద మింగేసి మరోసారి అడిగింది. నిజంగానే రేపు అని అన్నాడా అని మరోసారి నిర్ధారించుకోవాలి అనుకుంది. అవును అని అబీర్ మామూలుగానే సమాధానం చెప్పాడు. అంతే, ఎప్పట్లాగే తన మాటకు ఇంకేం వివరణ ఇవ్వలేదు. ఇక ఆ ఒక్క మాటకు ఎన్ని అర్థాలైనా ఎదుటి వాళ్ళు వెతుక్కోవాలి. ఇంత ముఖ్యమైన విషయం కొంచెం ముందే చెప్పాల్సింది. మీకేమీ అనిపించలేదా చెప్పాలి అని అని అకీరా ఒక కనుబొమ్మ పైకెత్తి అడిగింది. అది మొదటిసారి అత్తారింటికి వెళ్ళాలి. అలాంటప్పుడు ఇలా చివరి నిమిషాల్లో చెప్పి మౌనంగా ఉండిపోతాడా? ముందే చెప్పాను కదా, గత వారం నేనే చెప్పాను జైపూర్లో నీ ఇంటికి వెళ్ళాలి అని. ఇప్పుడు కూడా నీ దగ్గర పూర్తిగా ఒక రోజు సమయం ఉంది అని అబీర్ ప్రశాంతంగా అన్నాడు. అతనికి అది తన సొంత ఇల్లు కాబట్టి కొత్తగా అనిపించలేదు. కానీ అకిరేక్ మాత్రం అది పూర్తిగా కొత్త ప్రపంచమే. మీరు బుధవారం వెళ్దామని చెప్పారు, కానీ రేపు గురువారం. ఇది తప్పే కదా. మీరు మాట నిలబెట్టుకునే మనిషి కదా. మరి ఇప్పుడు ఏమైంది? బుధవారం గురువారం మధ్య తేడా కూడా తెలియదా అని అకీరా అంది. నిజానికి ఆమెకు అత్తారింటికి వెళ్ళాలనే ఆలోచనే భయంగా ఉంది. అకిరా, నువ్వు బాగానే ఉన్నావా? ఇందులో అంత ఆలోచించాల్సిన విషయం ఏముంది? మనం ఇంటికి వెళ్తున్నాం, నేను నీతోనే ఉంటాను కదా అని అబీర్ అన్నాడు. ఆమె అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తుందని అతనికి అనిపించింది. మీ ఇంట్లో మొదటిసారి పెళ్లి చేసుకుంటున్న వ్యక్తి మీరేనా అని అకీరా అడిగింది. పెళ్లి గురించి పక్కన పెడితే పెళ్లి తర్వాత ఉండే ఆచారాలు సంప్రదాయాల గురించి కూడా అతనికి ఏమాత్రం అవగాహన లేదా? ప్రేయసిని కాదు, నేరుగా భార్యను మొదటిసారి ఇంటికి తీసుకెళ్తున్నాడు. దానికి కొంత సిద్ధం కావాలి కదా. మా అమ్మ నాన్నల పెళ్ళయింది, మా తాతయ్య అమ్మమ్మల పెళ్ళయింది అని అబీర్ ఆమె వైపుకి వింతగా చూస్తూ అన్నాడు. పెళ్లి కాకపోతే తను ఎలా పుట్టా అన్నట్టుగా అతని సమాధానం ఉంది. మీరు నిజంగానే గొప్పవారు అని అకిరా రెండు చేతులు జోడించింది. అతనికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? తన ఇంట్లో పెళ్లి తర్వాత కోడలు మొదటిసారి ఇంటికి వచ్చే సందర్భమే ఎప్పుడు చూసి ఉండడు కదా. నేను ఇప్పుడు ఏం చేశాను అని అబీర్ అయోమయంగా అడిగాడు. తను చెప్పింది ఒకటే, ఇంటికి వెళ్దామని. దేవుడా నన్ను కాపాడు. వీళ్ళింట్లో అందరూ కూడా ఇతనిలాగే మితంగా గంభీరంగా ఉంటే ఇక అప్పుడే నన్ను నీ దగ్గరకు తీసుకుపో. ఇక ముద్దు కూడా ఎంత మితంగా పెట్టాడో, ఒకసారి పెట్టి మళ్ళీ పెట్టలేదు. వీళ్ళింట్లో ఉండగా నాకు పిచ్చి పట్టదు కదా. దేవుడా నన్ను కాపాడు అని అకీరా మనసులోనే అనుకుంది. అదే సమయంలో ఆబీర్ ఎదుటే చేతులు జోడించి నిలబడి ఉంది. ఆమె ఊహల్లో మాత్రం ఒక దృశ్యం స్పష్టంగా కనిపించింది. ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దంగా కూర్చుని భోజనం చేస్తున్నారు. ఒక్క మాట కూడా లేదు. చెంచా నోటికి వెళ్లే శబ్దం మాత్రమే వినిపిస్తుంది. పైగా అందరూ బ్యాండ్ వాళ్ళలా ఒకే రంగు బట్టలు వేసుకుని కూర్చున్నారు. ఆగిరా, నువ్వు బాగానే ఉన్నావా అని ఆమె చేతులు జోడించి నిలబడ్డం చూసి అబీర్ అడిగాడు. అవును, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అకీరా చెప్పి దాదాపు పరిగెత్తినట్టే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకొంచెం ఆగితే అతనితో కలిసి రావాల్సి వస్తుంది. ఎవరైనా చూస్తారేమో అన్న భయం కూడా ఉంది. అందుకే అక్కడి నుండి తప్పించుకోవటమే మంచిదనుకుంది. అకీరా, ఆగు, నేను దింపుతాను అని అబీర్ ఆమె వెనకే వచ్చాడు. కానీ అప్పటికే ఆమె కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది. ఆఫీస్కి త్వరగా చేరుకోవడానికి ఆమె ఒక కొత్త షార్ట్ కట్ కూడా కనిపెట్టుకుంది. అందుకే అబీర్కు దారిలో కూడా ఆమె కనిపించలేదు. నీత అని ఏడుపు గొంతుతో అకీరా పిలిచింది. దారిలో నడుస్తూనే తన బాధను ఎవరికైనా చెప్పాలి అనిపించి నీతాకు ఫోన్ చేసింది. ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని నీత ఆందోళనగా అడిగింది. రేపు నేను మొదటిసారి మా అత్తారింటికి వెళ్తున్నాను అని అకీరా ఏడుస్తూనే చెప్పింది. అదేంటి, అందులో ఏడవలసిన విషయం ఏముంది, సంతోషపడాలి కదా అని నీత అంది. అకీరాకు చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండే అలవాటు లేదు. ఆమెకి ఎప్పుడూ సందడిగా ఉండే పెద్ద కుటుంబమే ఇష్టం. నీత, రేపే వెళ్ళాలి. వాళ్ళ కోసం ఏదైనా బహుమతి కొనాలి కదా. నేను కూడా కనీసం ఐబ్రోస్ ఫేషియల్ అయినా చేయించుకోవాలి. ఇప్పుడు సెలవు కూడా వెంటనే దొరకదు. ఎన్ని రోజులు అక్కడ ఉండాలో కూడా నేను అడగలేదు. ఆఫీస్లో సెలవు అడిగితే మనీషా
17 ప్రశ్నలు అడుగుతుంది. అయ్యో, ఎంత విచిత్రమైన మనిషో! ఎన్ని రోజులు సెలవు పెట్టాలో కూడా చెప్పలేదే అంటూ అఖిల ఒకదాని వెంట ఒకటి ప్రశ్నలు అడుగుతూనే ఉంది. నీత మాత్రం నిశ్శబ్దంగా ఆమె మాటలన్నీ వింటూ ఉంది. అయిపోయిందా అని అఖిల కాసేపు నిశ్శబ్దంగా ఉండగానే నీత అడిగింది. నీత, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అఖిల ఆశ్చర్యంగా అడిగింది. తన జీవితంలో ఇంత పెద్ద విషయం జరుగుతూ ఉంటే నీత మాత్రం అయిపోయిందా అంటుంది. మరి నేనేం చెప్పాలి? నీ భర్త కంపెనీకి బాసు. నువ్వు అడిగితే మొత్తం కంపెనీకి సెలవు ప్రకటిస్తాడు. పైగా నువ్వు ఒంటరిగా వెళ్ళటం లేదు కదా, అతను నీతోనే ఉంటాడు. కాబట్టి ధైర్యంగా వెళ్ళు. తిరిగి వస్తూ మా కోసం మంచి భుజియా మాత్రం తీసుకురా అని నీత నవ్వుతూ అంది. అఖిల టెన్షన్ చూసి ఆమెకు నవ్వొస్తుంది. అంటే నేను సెలవు కోసం అభిని అడగాలన్నమాట అని అఖిల అంది. అయ్యో, నా తలకై అని నీత మనసులోనే అనుకుని అవును అని మాత్రమే అంది. సరే, నేను ఆఫీస్కి వెళ్తాను. ఇప్పుడే సెలవు అడుగుతాను అని అఖిల చెప్పి ఫోన్ పెట్టేపోయింది. అఖిల, ఒక్క నిమిషం, నీ దగ్గర నీ భర్త ఫోన్ నెంబర్ లేదా అని నీత వెంటనే అడిగింది. ఏంటి ఆ ప్రశ్న? ఆయన నా భర్త, ఆయన నెంబర్ నా దగ్గర లేకపోతే ఎలా అని అఖిల అంది. అయితే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు, ఈ రోజు ఆఫీస్కు రావటం కుదరదు అని. ఎవరికి భయపడుతున్నావు? భర్తను కొంచెం అదుపులో పెట్టాలగిరా. నేనేం చెప్పేయాలి అంతే, ఆయన వినాల్సిందే. నేను రావటం లేదు అని నేరుగా చెప్పు. ఇక మా అమ్మ నా ముందు ఒక్క మాటైనా మాట్లాడతాడా? నువ్వు మా దగ్గర నుంచి కొంచెం నేర్చుకో అని నీత ధైర్యంగా అంది. అయ్యో, ఈ విషయం నాకు అసలు గుర్తుగే లేదు. ఉండు ఉండు, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని అఖిల చెప్పి నేత కాల్ ముగించింది. అబీర్కు ఫోన్ చేసింది. ఒక్క రింగు పడగానే అతను వెంటనే కాల్ ఎత్తాడు. హలో అని అబీర్ ప్రశాంతంగా పలికాడు. నేను ఈ రోజు ఆఫీస్కి రావట్లేదు అని అఖిల పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పింది. ఎందుకు అని అబీర్ అడిగాడు. ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరిన ఆమె అకస్మాత్తుగా ఎందుకు ప్లాన్ మార్చిందో అతనికి అర్థం కాలేదు. రేపు మీ ఇంటికి వెళ్ళాలి కదా, దానికి నేను కొంచెం రెడీ కావాలి అని అఖిల అడిగింది. ఆఫీస్కి రా, నా క్యాబిన్లో కూర్చుని దీని గురించి మాట్లాడుకుందాం అని అబీర్ అన్నాడు. ఈసారి మాత్రం ఆమె సమాధానం కోసం నిశ్శబ్దంగా ఎదురు చూశాడు. వద్దు వద్దు, నేను మీ క్యాబిన్లోకి వస్తే అందరూ అనవసరంగా మన గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలా మాట్లాడితే చాలు అని అఖిల అంది. నేను నీ బాస్ నకిరా, నేను చెప్పింది నువ్వు వినాలి అని అబీర్ గంభీరంగా అన్నాడు. మీ సమాచారం కోసం చెప్తున్నాను మిస్టర్ రాయ్ సింఘానియా, మనం ఇంకా ఆఫీస్కు చేరుకోలేదు కాబట్టి ఇప్పటికీ మనం భార్య భర్తలమే. అలాంటప్పుడు భార్య చెప్పిన ప్రతి మాట వినడం మీ బాధ్యత అని అఖిల చాలా తెలివిగా సమాధానం చెప్పింది. టెక్నికల్ గా కాదు, అధికారంగానే మనం భార్య భర్తలం, ఆఫీస్లో అయినా బయట అయినా అని అబీర్ పెదవులు చివర చిరునవ్వుతో అన్నాడు. అది పక్కన పెట్టండి, నేను ఈరోజు ఆఫీస్కి రావడం లేదు, బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను అని అఖిల అంది. అతని మాటలు వింటుంటే ఆమె గుండెల్లో మళ్ళీ తెలియని అలచడం మొదలయ్యింది. నువ్వు ఈ రోజు ఆఫీస్కి రాకపోతే ఈ రోజే కాదు, రేపు ఎల్లుండు సెలవు కూడా నేను మంజూరు చేయను అని అబీర్ చెప్పి ఆమె మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే కాల్ కట్ చేశాడు. ఆమెను ఆట పట్టించడం అతనికి భలే సరదాగా అనిపించింది. ఏ మనిషో ఏంటో, ఫోన్లోనే సెలవిస్తే ఏమవుతుంది, ఊరికే నన్ను ఇబ్బంది పెట్టడమే అని అఖిల తనలో తానే గొనుక్కుంటూ చివరికి ఆఫీస్కి అయితే చేరుకుంది. అఖిల, నేను మధ్యాహ్నం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయావు అని మనీషా అడిగింది. అప్పుడే అఖిలకు గుర్తొచ్చింది. నేను మధ్యాహ్నం తర్వాత తన ఆఫీస్కి తిరిగి రాలేదనే విషయం పూర్తిగా మర్చిపోయింది. నిన్న నాకు ఒక ముఖ్యమైన పని వచ్చింది, అందుకే వెంటనే వెళ్లాల్సి వచ్చింది అని అఖిల అంది. అసలు నిజం ఎలా చెప్తుంది? నిద్ర పూర్తిగా కాలేదని నా భర్తే నాకు సెలవు ఇచ్చాడు అని చెప్పాలా? భర్త ఇచ్చాడా లేక బాస్ ఇచ్చాడా? ఆ తేడానే ఆమెకేమీ అర్థం కావట్లేదు. అయినా చెప్పి వెళ్ళాలి కదా అని మనీషా అంది. చెప్పి వెళ్ళాను, సెలవు దరఖాస్తు కూడా ఇచ్చాను అని అఖిల ఏమాత్రం తడబడకుండా ఆత్మవిశ్వాసంగా చెప్పింది. సరే, ఇప్పుడు వెళ్ళి నీ పని చూసుకో అని మనీషా చెప్పింది. నాకు 2 రోజుల సెలవు కావాలి, అదే బాస్కి చెప్పడానికి వచ్చాను అని అఖిల చెప్పి ఇక మనిషి ఇంకేమైనా చెప్పేలోపే నేరుగా అబీర్ క్యాబిన్ వైపుకు నడిచింది. మై కమిన్ సార్ అని క్యాబిన్ తలుపు తట్టి అఖిల అడిగింది. ఎస్ అని అబీర్ వెంటనే సమాధానం చెప్పాడు. ల్యాప్టాప్ లో పూర్తిగా మునిగిపోయి పనిచేస్తున్నాడు అబీరు. నాకు సెలవు కావాలి అని అఖిల అతని ఎదుట నిలబడి అంది. అతని ముఖం వైపుకు కాకుండా అతని ల్యాప్టాప్ వైపుకే ARS లోగోని చూస్తుంది తను.
నన్ను ఒప్పించండి మిస్ అకీరా అని అబీర్ గంభీరంగా అన్నాడు. కానీ లోపల మాత్రం ఆమెను కొంచెం మాట పట్టించాలని అనుకుంటున్నాడు. సార్, నేను మా అత్తారింటికి వెళ్ళాలి. నా భర్త నా కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి దయచేసి తొందరగా సెలవు మంజూరు చెయ్యండి అని అకీరా అతని వైపుకు కోపంగా ఒక చూపు చూస్తూ అంది. అలా అయితే మీ భర్తని ఇక్కడికి తీసుకురండి. ఆయన ఎదుటే మీ సెలవు మంజూరు చేస్తాను అని అబీరు తన నవ్వును దాచుకుంటూ అన్నాడు. సార్, మా ఆయన చాలా బిజీగా ఉంటారు. ఆయనకు చాలా పని ఉంటుంది. అయినా ఆయన సమయంలో నీ ప్రతి నిమిషం చాలా విలువైనది. ఆయన ఇక్కడికి రాలేరు అని అకీరా మళ్ళీ అసహనంగా అంది. అయితే నేను ఖాళీగా ఉన్నానా? అంటే నేను పని లేని వాడినా? మీ భర్త మాత్రమే చాలా బిజీ అన్నమాట. అలాంటి మాటలు నేను వినను. మీ భర్త ఇక్కడికి వస్తేనే సెలవు, లేకపోతే అస్సలు లేదు అని అబీర్ మళ్ళీ ఆమె నాట పట్టించాడు. అయ్యో, ఆయనను ఇక్కడికి ఎలా తీసుకురాను? ఒక్క నిమిషం వీడియో కాల్ చేస్తాను అని అకీరా తన జేబులో నుంచి ఫోన్ తీసింది. ఆమె కాల్ చేయగానే అబీర్ ఫోన్ మోగింది. వైఫ్ కాలింగ్ అనే పేరు స్క్రీన్ పై కనిపించింది. అది చూసిన అకీరా సిగ్గుతో తన పెదవులను బిగ్గా ముడుచుకుంది. హలో అని అబీర్ ఫోన్ ఎత్తి ముఖం ముందు పెట్టుకున్నాడు. మా బాస్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీరు మాట్లాడకపోతే నాకు సెలవు ఇవ్వను అంటున్నారు. దయచేసి ఆయనకు కొంచెం చెప్పండి. ఒక నిమిషం ఫోన్ ఆయనకి ఇస్తున్నాను అని అకీరా చెప్పి అది అబీర్ చేతిలో ఫోన్ పెట్టబోయింది. ఇప్పుడు రెండు స్క్రీన్లో కూడా అబీర్ ముఖమే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం మిస్టర్ హస్బెండ్ అని అకీరా తనలో తానే నవ్వుకుంది. అబీర్ మాత్రం ఏ మాత్రం తడబడకుండా తనే తనతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ, మీ భార్య చాలా అందంగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? ఆమె నాకు చాలా నచ్చింది. ఆమె పెదవులను, ఆమె పొడవాటి చుట్టూ, ఆమె మెడపై ఉన్న చిన్న పుట్టుమచ్చ అన్నీ నాకు బాగా నచ్చాయి. పెళ్లి కుదరకపోతే కనీసం ఒక ముద్దైనా ఇవ్వచ్చా అని అన్నాడు. వాటమి ఒప్పుకోవటం అతని స్వభావం కాదు. ఇవ్వండి ఇవ్వండి నా ఫోన్. ఏవేవో మాట్లాడుతున్నారు మీరు అని అగీరా సిగ్గుతో తొందరగా అతని చేతిలో నుంచి ఫోన్లో లాక్కుంది. నాకు ఒక ముద్దు పెట్టు, అప్పుడు నీకు సెలవు ఇస్తాను. 2 రోజులు కాదు, 4 రోజులు ఇస్తాను అని అబీర్ ఈసారి నేరుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అతని చూపు తగిలిన క్షణంలోనే అగీరాకి ఒళ్ళు జలతరించింది. మీరు మీ ఉద్యోగితో ఇలా ప్రవర్తించకూడదు బాస్. అయినా సెలవు ఇవ్వకపోతే నేను మీ అత్తారింటికి కూడా రాను. అప్పుడు మీరే చూసుకోండి అని అకీరా తన గుండె వేగాన్ని అదుపులో పెట్టుకుని ధైర్యంగా అంది. నేను నా ఉద్యోగిని కాదు, నా భార్యను ముద్దు అడుగుతున్నాను. నా భార్య తన అంతట తానే నాతో రాకపోతే ఆమె భర్తగా నేను ఆమెను ఎత్తుకుని తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నాను అని అబీర్ చెప్పి తన కుర్చీ నుంచి లేచి ఆమె దగ్గరికి వచ్చాడు. ఎవరైనా చూస్తారు, ప్లీజ్ మీరు మీ సీట్లో కూర్చోండి అని అకీరా చెప్పేలోపే అతను ఆమె నడుం చుట్టూ చేతిని వేసి తన వైపుకు దగ్గరగా లాక్కున్నాడు. నాకు వాటితో పనేమి లేదు అని అబీర్ మెల్లగా అన్నాడు. వెంటనే ఆమె పెదవులపై తన పెదాలను ఉంచాడు. అకీరా కూడా మొదట క్షణాన్ని మనస్ఫూర్తిగా స్పందించింది. అదే సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా కెవిన్ ఒక్కసారిగా తలుపు తెరిచి లోపలికి వచ్చేశాడు. అయ్యో సారీ సారీ బాస్ అని కెవిన్ వారిని చూసిన వెంటనే గబగబా వెనక్కి తిరిగి నిలబడ్డాడు. నేను వెళ్తాను అని అకీరా సిగ్గుతో తల వంచుకుని దాదాపు పరిగెత్తుకుంటూ ఇక క్యాబిన్ బయటికి వెళ్ళిపోయింది. ఇంత అర్జెంట్ విషయం ఏంటి అని అబీర్ కెవిన్ వైపుకు కోపంగా చూశాడు. అది సారీ బాస్, నిజంగా ఇలా జరుగుతుందని అనుకోలేదు. సారీ అని కెవిన్ తడబడుతూ చెప్పాడు. ఇక తనను దేవుడే కాపాడాలని అనుకున్నాడు కెవిన్ని. కానీ ఆలోచించేలోపే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు కెవిన్ భయంతో. మళ్ళీ అబీర్ ఏమైనా అంటాడని. షీలా, కెవిన్ ను నేను పిలిచానని చెప్పు అని అబీర్ అన్నాడు. కెవిన్ ఎంత వేగంగా పరిగెత్తుకుని వెళ్ళిపోయినా ఎంత దూరం వెళ్ళగలడు? అబీర్ పట్టు నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదుగా. ఒక అందమైన రొమాంటిక్ క్షణాన్ని కెవిన్ పూర్తిగా చెడగొట్టేశాడు. బాస్, అతను ఏమైనా చేశాడా అని షీలా అడిగింది. కెవిన్ బయటకు వచ్చినప్పటి నుంచి దాక్కునే ఉన్నాడు. పాపం షీలా ఎన్నిసార్లు ఏమైందని అడిగిన ఆయన మాత్రం అసలు నోరు విప్పడం లేదు. కెవిన్ ఇంకా టేబుల్ కింద దాక్కునే ఉన్నాడు. పాపం అతని పరిస్థితి అలా ఉంది. కెవిన్, బాస్ నిన్ను పిలుస్తున్నారు. నా అనుమానం ప్రకారం ఆయన నీకు చాలా మంచి మంచి భోజనం పెట్టబోతున్నారు. త్వరగా రారా, బయటికి రా అని షీలా అంది. లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను బయటకు వస్తే ఆయన నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. లేదు లేదు, నేను రాను. లేదు, నేను ఎప్పటికీ రాను అని కెవిన్ అన్నాడు. కానీ అక్కడి నుంచి కదలకుండా అలాగే తాకుని కూర్చున్నాడు. ముందు నాకు చెప్పు, నువ్వేం చేశావు అని షీలా అడిగింది.
అతను అంతగా భయపడుతున్నాడంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ఘనకార్యం చేసి ఉంటాడని ఆమెకు అర్థమైంది. నేను ఆయన ఒక స్పెషల్ మూమెంట్ ని చెడగొట్టాను అని కెవిన్ అన్నాడు. అమీర్ ఎలాగైనా తనపై ప్రతీకారం తీర్చుకుంటాడని అతనికి బాగా తెలుసు. దాని గురించి అతనికంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? పానీపూరి భయ్యేలాగా. తర్వాత కష్టమైన ఇక హిందీ పదాలు. అయ్యో! ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? నాకు అనిపిస్తుంది ఆయన ఆ విషయం మర్చిపోరు. నేను ఆయన టేబుల్ మీద చాలా రుచికరమైన భోజనం పెట్టి ఉండడం చూశాను. ఆయన ఖచ్చితంగా నీకు తినిపించిపోతున్నారు కెవిన్. నువ్వు తప్పకుండా వెళ్ళాలి అని షీలా అంది. నిజంగా అంటున్నావా అని కెవిన్ ఆశ్చర్యంగా అడిగాడు. అవును కెవిన్, 100% నిజం అని షీలా అంది. సరే నేను బయటికి వస్తాను అని కెవిన్ సంతోషంగా అన్నాడు. వెంటనే డాన్స్ వేస్తూ ఇక బయటికి వచ్చాడు. ఇప్పుడు క్యాబిన్ తలుపు దగ్గర నిలబడి అబీరు లోపలికి రమ్మని అనుమతిస్తాడేమోనని ఎదురు చూస్తున్నాడు కెవిన్. లోపలికి రా అని అబీర్ అన్నాడు. వెంటనే కెవిన్ తలుపు తెరిచి లోపలికి వచ్చాడు. అతని వెనకాలే షీలా కూడా వచ్చింది. ఎందుకంటే కెవిన్ ను తీసుకురమ్మని అబీర్ చెప్పింది ఆమెకే. బాస్ నేను వచ్చాను అని కెవిన్ అన్నాడు. అతని పెదవులపై ఒక చివరి నుంచి మరో చివరి వరకు చిరునవ్వు విరపూసింది. అబీర్ వైపుకు చూడకముందే అక్కడ టేబుల్ పై ఉన్న వాటిని చూశాడు. అక్కడ అందంగా అమర్చిన టేస్టీ స్నాక్స్ వైపుకు కెవిన్ ఆశగా చూశాడు. ఓ కెవిన్ డార్లింగ్, నేను చాలా మిస్ అయ్యాను. నీ కోసం ఈ స్నాక్స్ కూడా తెప్పించాను అని అన్నాడు. అయిపోయాడు పాపం కెవిన్. చూద్దాం.